సి యుద్ధం ఎవరు కోరుకోరబ్బా. ఇద్దరు వ్యక్తుల మధ్యలో కానీ, రెండు కుటుంబాల మధ్యలో కానీ, ఎస్పెషల్లీ రెండు దేశాల మధ్యలో కానీ ఎప్పుడైనా శాంతి ఉండాలని కోరుకుంటారు. అప్పుడే ఆ దేశంలో నివసించే ప్రజలు మనశ్శాంతిగా ఎటువంటి అభద్రతా భావన లేకుండా జీవించగలరు. కానీ ఒక దేశం కానీ, ఎదుటి వ్యక్తి కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ మనల్ని కవ్విస్తున్నప్పుడు, మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు, ముఖ్యంగా మన దేశ ప్రజల ప్రాణాలను హరిస్తున్నప్పుడు మనం చేతులు కట్టుకొని కూర్చోలేం. శాంతి పేరుతో మన సహనాన్ని చేతగానితనంగా తీసుకుంటే దానికి ఖచ్చితంగా ఒక గట్టి సమాధానం చెప్పాలి. అది యుద్ధమే అయితే ఆ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే డిప్లొమాటిక్ వార్లు, ఈ వాటర్ ట్రీటీలు క్యాన్సిల్ చేయటాలు, వాటితో ఎదుటి దేశం లొంగదు అనుకున్నప్పుడు రక్తానికి రక్తమే సమాధానం అయితే అది కరెక్టే. మహాభారతంలో కూడా కురుక్షేత్రం టైంలో అర్జునుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను యుద్ధం చేయలేనంటాడు స్టార్టింగ్లో. దానికి కృష్ణుడు చెప్పే మాట చాలా ఉంటాయి, కానీ ఇది ధర్మం కోసం చేస్తున్న యుద్ధం అని. సో ఇందులో రక్తపాతం ఉన్నా కూడా, ఇందులో కొద్దిమంది సామాన్యులు ఇబ్బంది పడినా కూడా ఇది ధర్మం కోసం చేస్తున్న యుద్ధం. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశంకి డిప్లొమాటిక్ వార్తో సమాధానం చెప్పిన అర్థం కాదు. ఎందుకంటే ఇరుగు పొరుగున్న దేశాలు మన దేశం యొక్క అభివృద్ధిని చూసి కుళ్ళుకొని ఎక్కడ మనం వాటిని దాటిపోతాయని, ముఖ్యంగా చైనా లాంటి దేశాలు పాకిస్తాన్ని వెనక నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. మతం పేరుతో టర్కీ లాంటి దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి వాటిని ఎదుర్కోవటం కానీ, వాటికి ఒక సమాధానం చెప్పడం కానీ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన దేశం మీద దాడి జరిగినప్పుడు మనం వేరే దేశాలకు వెళ్ళి ఎక్కడో ఏదో ఘటన జరిగితే అనుకోవచ్చు, కానీ మన దేశంలోని, అది కూడా ఒక పర్యాటక ప్రాంతంలోకి మనం వెళ్ళినప్పుడు మన మీద దాడి చేయటం, అది మతం పేరుతో, అలాంటి వాటికి సమాధానం చెప్పకుండా ఎలా ఉంటాం? ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్ ఫ్యూ పీపుల్, కొంతమంది శాంతి అలాంటివి మాట్లాడుతుంటారు, కానీ బట్ ఇలాంటి సిచ్యువేషన్లో శాంతి కన్నా ఇలాంటి సమాధానమే, రక్తానికి రక్తమే. ఇంతకుముందు నా వీడియోలో చెప్పినవి కూడా ఇలాంటి మాటలే. సో ఒక రిటాలియేషన్ కావాలి అంటే అది ఇవ్వాలి. యుద్ధం కోరుకుంటున్న వాళ్ళకి ఆ యుద్ధం ఇచ్చి తీరాలి, లేదంటే అది మన చేతగానితనం అయిపోతుంది. సో ఆపరేషన్ సింధూర్ ఏదైతే పెహల్గాంలో జరిగిన దాడి ఉందో, అటాక్ ఉందో మన భారతీయుల మీద కానీ, ఒక నేపాలీ పౌరులు కూడా ఉన్నారు, అది మతం పేరుతో. దానికి నిన్న నైట్ మన దేశం జవాబు చెప్పింది. సో ఏం జరిగింది, అలాగే కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, లష్కరే తోయిబా కానీ, లేదంటే జైషీ మహమ్మద్ కానీ, ఐ డోంట్ నో దీస్ వర్డ్స్. నాది చాలా కొత్త ఛానల్, చిన్న ఛానల్, ఇలాంటి వర్డ్స్ యూస్ చేస్తుంటే నేను వీటి మీద చేసిన ప్రతిసారి నాకు వార్నింగ్స్ వస్తున్నాయి యూట్యూబ్ నుంచి. సో అది అందరూ చేయకూడదు అన్న విధంగా అనమాట. సో ఐ డోంట్ నో. సో మీకు కనుక ఫీడ్బ్యాక్ కనుక వస్తే ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. యూట్యూబ్ నుంచి కొన్నిసార్లు సర్వేస్ అలాంటివి వస్తూ ఉంటాయి. సో మనం ఏది రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయట్లేదు కదా, జరిగిన ఇన్ఫర్మేషనే చెప్తున్నాం. అయితే ఏం జరిగింది ఏంటి, దాంతోపాటు ముఖ్యంగా పాకిస్తాన్ ఒక విషయం క్లెయిమ్ చేస్తుంది, మన ఎయిర్ క్రాఫ్ట్స్ని డౌన్ చేసాము అని, ఒక 5 జెట్లు కూల్చేసామని. సో దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ ఉగ్రవాదుల కోసం మాట్లాడుకుందాం, ఈ సంస్థల కోసం మాట్లాడుకుందాం. చాలా మంచి విషయాలు ఉంటాయి, ఖచ్చితంగా చూడదాకా చూడండి, స్కిప్ చేయకుండా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. నైట్ ఒక విషయం కోసం సోషల్ మీడియాలో కొంచెంసేపు అలా, అంటే ఈ పర్మనెంట్ మేకప్ క్లినిక్ ఇష్యూల కోసం అలా ఏదో రచ్చ జరుగుతూ ఉంటే దాన్ని ఫాలో అవుతుంటే సడన్గా ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే, బ్రో హ్యాపీ దివాళీ బ్రో అని. బ్రో ఏమైంది బ్రో అంటే, చూడండి అని చూస్తే ఆపరేషన్ సింధూర్ మొత్తం క్లిప్స్. అంటే ఇంతకుముందు ఏమైందంటే, మనం చేసిన ఉరి లాంటి అటాక్స్కి ప్రూఫ్స్లు అడిగారు. ఈసారి ప్రూఫ్లు అటు దేశం నుంచి వచ్చినాయి, వాళ్ళే అప్లోడ్ చేసుకున్నారు. క్లియర్ కట్ బాంబింగ్. సో మిసైల్స్ రావటం, కొన్ని అది ఉగ్రవాద శిబిరాలు అయి ఉండొచ్చు, ట్రైనింగ్ క్యాంప్స్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ఇల్లు అయి ఉండొచ్చు, కానీ 9 ప్రదేశాలలో మన వాళ్ళు దాడులు జరిపారు ఉగ్రవాదులను హతం చేయడానికి. సో అది చూసి అరే ఒక్కసారి గూస్ బంప్స్ అంటారు కదా, ఆ గూస్ బంప్స్ మూమెంట్ అనిపించింది. సో మన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఏదో జరగబోతుంది మే 7th అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. మాక్ డ్రిల్స్, లేదంటే పాకిస్తాన్ ఏమైనా అటాక్ చేస్తుంది, ఎందుకంటే మనకన్నా ఎక్కువ హడావుడి పాకిస్తానే చేసింది. సో వాళ్ళు అక్కడ ట్రైనింగ్ చేయటం కానీ, మిసైల్స్ టెస్ట్ చేయటం కానీ, అబ్బో అసలు మామూలు హడావుడి కాదు, చాలా హడావుడి చేసింది. ఆ బోర్డర్లో ఉండే ప్రజలకి ఏవైతే బంకర్స్ తవ్వించడం కానీ, 2 నెలలు ఆహారం పెట్టుకోవటం కానీ, వాళ్ళ దగ్గర వాళ్ళని యుద్ధానికి సిద్ధం చేయడం కానీ, అక్కడున్న పిల్లలకు కూడా యుద్ధ శిక్షణ ఇచ్చింది. మీరు నమ్ముతారు నమ్మరు. సో ఎప్పుడైనా మనం దాడి చేస్తామేమో అని చెప్పి మనం ప్రతిసారి అలాంటి జరిగినప్పుడు వాళ్ళని సర్ప్రైజింగ్గానే చేస్తా ఉన్నాం. ఈసారి కూడా అటువంటి సర్ప్రైజ్ని వాళ్ళు చూశారు. ఫస్ట్ మనం డిప్లొమాటిక్ వార్ చేసాం, వాటర్ ఆపేసాం, వాటర్ ట్రీటీ క్యాన్సిల్ చేసాం, ఫైనల్గా వాళ్ళకి ఒక సర్ప్రైజింగ్ షాక్ ఇచ్చాం. సో ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే,
సో దీనికి ముందు అదే ఇదంతా అయిపోయిన తర్వాత మన ఆర్మీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ది పెట్టారనమాట. సో క్లియర్ కట్గా లాస్ట్ కొన్ని ఇయర్స్లో ఎందుకు ఇలాంటి దాడులు అవసరం అంటే, ఎందుకు ఇలాంటి సమాధానాలు చెప్పాలంటే, ఒక 350 మంది మన అమాయక ప్రజలు ఇండియన్స్, వాళ్ళ తప్పు ఏమి లేదు, వాళ్ళకి అసలు యుద్ధానికి సంబంధం లేదు, వాళ్ళు బోర్డర్లో కూడా లేరు, వాళ్ళని ఉగ్రవాద దాడిలో బలి తీసుకున్నారు. 800కి పైగా ప్రజలు గాయపడ్డారు. సెక్యూరిటీ పర్సనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 600 మంది సోల్జర్స్ అవనివ్వండి, పోలీసులు అవనివ్వండి, బిఎస్ఎఫ్ అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, అండ్ మోర్ దెన్ 1400 పీపుల్ గాయపడ్డారు. లాస్ట్ కొన్ని ఇయర్స్లో అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. మనం శాంతి అని కొన్నిసార్లు, తిరిగి కౌంటర్ అటాక్స్ అని కొన్నిసార్లు, బట్ జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఇది జరిగింది కదా, మళ్ళీ దీనికి కౌంటర్ ఉంటుంది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి. దీన్ని ఒక్క దాంతో ఎండ్ చేసేలా ఆలోచించాలి ఏదైనా. అది యుద్ధమా శాంత అన్నది మన ఆర్మీ, మన గవర్నమెంట్, మోదీ గారు, మన ప్రభుత్వాలు, మన ప్రతిపక్షాలు అన్ని ఒక డిసైడ్ చేసుకొని చేయాలి. లేదంటే ఎందుకంటే ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, ఇందులో ఒక ఉగ్రవాది బతికిపోయాడు, మోస్ట్ డేంజరస్ చెప్తాను మీకు అది. సో దానివల్ల చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. మనం ఒక ఏమంటారు తాజ్ పాము లాంటి వాళ్ళని, అంటే పగబట్టే పాములు ఉంటాయి కదా, వాటిని చంపాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చంపితేరాలి. వాటిని దెబ్బ కొట్టి వదిలేసాం అనుకోండి, అవి ఎక్కడన్నా ఎత్తుక్కొని వచ్చి మనం చంపుతాయి. అలాంటి వాడు వీడు. మీకు అర్థమైంది, నేను ముందుకే చెప్తా ఉంటాను అసలు ఏం జరిగింది ఏంటని చెప్పి. సో పెహల్గాంలో ఏదైతే జరిగిందో, ఒక అటాక్ మందికి 25 మంది మన వాళ్ళని ఒక నేపాలీ దేశం చంపినందుకు వెళ్ళి మోదీకి చెప్పుకోండి అన్నందుకు, ఎస్ మన భారత ప్రభుత్వానికి చెప్పుకున్నాం, భారత ప్రభుత్వం ఉంది, భారత ప్రభుత్వం ఉంది, దానికి కౌంటర్ కానీ అటాక్స్ అనేవి జరిగినాయి. డిప్లొమాటిక్ వార్ చేసాం, ట్రేడ్ క్యాన్సిల్ చేసాం, వాళ్ళ ఫ్లైట్స్ రాకుండా గగనతలం మూసేసాం, దాని తర్వాత వాటర్ ట్రీటీ క్యాన్సిల్ చేసాం. వీటన్నిటితో పాకిస్తాన్కి మనం ఏ విధంగా ఎన్ని విధాలుగా సమాధానం చెప్పగలమో అన్ని విధాలుగా సమాధానం చెప్పాం. బట్ సంహౌ కొంతమంది ప్రజల్లో ఉన్నది ఏంటంటే, లేదు ఇది సరిపోదు అని. సో దానికే రాజ్నాథ్ సింగ్ గారు ఉంటుంది, మీరు అందరూ ఏం కోరుకున్నారు అదే జరిగిద్ది అని చెప్పారు. అది చెప్పిన 24 గంటలు ఇది జరిగింది. పాకిస్తాన్లో కానీ, లేదంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ మొత్తం 9 చోట్ల ఎక్కడైతే ఈ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో, ఎక్కడైతే ఈ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తారో, లేదంటే ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారో, అలాంటి శిబిరాల మీద, అంటే జైషీ మొహమ్మద్, లష్కరే తోయిబా లాంటి శిబిరాల మీద, ట్రైనింగ్ క్యాంప్స్ మీద మన వాళ్ళు మిసైల్స్తో దాడి చేశారు. దాడి చేసి ఇందులో ఏం చెప్పారంటే, పాకిస్తాన్ మిలిటరీ బేసెస్ కానీ, లేదంటే సామాన్య ప్రజలు ఉండే ఇల్లులు కానీ వాటిని ధ్వంసం చేయలేదు. మన రిలీజ్ చేసిన ఒక లైన్ ఏంటంటే, అవర్ యాక్షన్స్ హ్యావ్ బీన్ ఫోకస్డ్, మెజర్డ్ అండ్ నాన్ ఎస్కలేటరీ ఇన్ నేచర్. సో ప్యూర్గా ఈ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేశారు కానీ మిలిటరీ బేసిస్ మీద, అంటే వారికి దారి తీసే సిచ్యువేషన్స్ మీద చేయలే. ఇప్పుడు మనం మిలిటరీ మీద దాడి చేసాం అనుకోండి, దట్ కెన్ లీడ్ టు వార్. సామాన్య ప్రజల ఇళ్ల మీద కానీ, అలాంటి నగరాల మీద కానీ దాడి చేసాం అనుకోండి, దట్ కెన్ లీడ్ టు వార్. సో పాకిస్తాన్కి ఉగ్రవాదుల మీద దాడి చేసాం, అవి ఉగ్రవాద క్యాంపులని. పాకిస్తాన్ ఏమంటుంది, మా సామాన్య ప్రజల మీద దాడి చేశారంటది. ఎందుకంటదంటే వాళ్ళకి ఉగ్రవాదులు కూడా సామాన్య ప్రజలే వాళ్ళ దాంట్లో, అంతే. అది వాళ్ళే పెంచి పోషిస్తున్నది కదా. అది వాళ్ళలో ఉండే పొలిటీషియన్స్ కానీ, వాళ్ళ అధ్యక్షులు కానీ ఇంటర్నేషనల్ మీడియాలో ఒప్పుకున్నది. ఇది మేము యుఎస్, యూకే లాంటి కంట్రీస్ కోసం ఇలాంటి చేయాల్సి వచ్చింది కదా కొన్ని సంవత్సరాల నుంచి. అంటే వాళ్ళ నుంచి ఫండ్స్ తెచ్చుకోవడానికి, ఇంకోటి కొన్ని చాలా విషయాల కోసం ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళు ఈ ఏదైతే అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉందో దాన్ని యూజ్ చేసుకొని, ఐఎస్ఎస్ దాన్ని యూజ్ చేసుకొని ఉగ్రవాదులు పెంచి పోషించారు. దాన్ని ఎప్పుడైనా మన మీదకి ఏదైనా జరిగితే, మన మీదకి ఏదైనా కావాలంటే, అటు చైనాకి కానీ, లేదంటే ఇంకోళ్ళకి కానీ, పాకిస్తాన్కి కానీ ఏదైనా కావాలంటే మన దగ్గర ఇలాంటి అటాక్లన్నీ చేస్తూ ఉంటారు, మన దేశాన్ని అస్థిరపరచడానికి. సరే మనకు తెలుసు అది అస్థిరపరచడానికి చేశారు అని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు ఒక ట్రేడ్ వార్ నడుస్తుంది వరల్డ్ వైడ్. ఖచ్చితంగా చైనా అనుకుంటే చేయించి ఉండొచ్చు, భారతదేశానికి కంపెనీస్ మూవ్ అయిపోకుండా ఒక అస్థిరత్వాన్ని తీసుకురావడానికి. కానీ అలా అని చెప్పి మనకు తెలుసు అని చెప్పి మనం అలా కూర్చున్నాం అనుకోండి, మనం చేతగాని వాళ్ళు చూస్తారు. అందుకని ఒక రిటాలియేషన్ అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి ఒక సమాధానం చెప్పారు, అది చాలా గట్టిగా. అయితే ఇందులో ఈ దాడుల్లో మన వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే, ఒక 70 మందికి పైగా ఉగ్రవాదులు మినిమంగా చచ్చిపోయి ఉంటారని. బట్ లేటెస్ట్ న్యూస్లో వస్తున్న దాని ప్రకారం ఇప్పటికీ అది కౌంట్ 100 మందికి చేరింది. 100 మందికి పైగా ఉగ్రవాదులు ఈ దాడుల్లో చనిపోయారని చెప్పి. ఈ 100 మందిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడతారో చూడండి, వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడ దాడులు చేస్తారు ఏంటి అన్నది. నెక్స్ట్, సో ముఖ్యంగా పాకిస్తాన్లోని బవల్పూర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సో మసూద్ హౌస్ మీద, ఒక ట్రైనింగ్ క్యాంప్ మీద కానీ, ఆ ఇంటి మీద కానీ దాడి చేశారు. మసూద్ అజర్ ఈ పేరు మీరు చాలాసార్లు వినుంటారు. సో నేను అసలు యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇలాంటి వాళ్ళే, ఈ లష్కరే తోయిబా లేదంటే జైషీ మొహమ్మద్ లాంటి ఏవైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వాటి హెడ్స్ని కానీ వాళ్ళ మీద గట్టిగా దాడి చేయాలని.
సో ఈ మసూద్ అజర్ కోసం చెప్తాను. అయితే ఏం తెలుస్తుందంటే ఖచ్చితంగా మసూద్ అజర్ చచ్చిపోయి ఉంటాడని చెప్పి అనుకున్నారు, కానీ ఆయన అనుచరులు కానీ ఆయన ఫ్యామిలీ వాళ్ళు కానీ 10 మంది దాకా చనిపోయారంట ఆయన స్థావరం మీద దాడి చేసినప్పుడు. బట్ మసూద్ అక్కడ లేడు, అక్కడి నుంచి తప్పించుకున్నాడు, ముందే షిఫ్ట్ చేశారు, సమూహం వాళ్ళకి తెలిసి ఉందో ఏదో కానీ తప్పించుకున్నాడు, కన్ఫర్మేషన్ అయితే లేదు. సో మసూద్ మ్యాక్సిమం వస్తున్న 90% ఈ దాడిలో చనిపోలేదు, తప్పించుకున్నాడు అని చెప్పి. సో ఇంతకీ ఎవరంటే ఈ మసూద్? మీకు మన చిన్నప్పుడు ఒక ఫ్లైట్ హైజాక్ అయింది, మీకు గుర్తుందో లేదో, ఇంకా క్లియర్గా చెప్తాను. 1994లో ఈ ఉగ్రవాదం అనే దాని మీద ఛార్జెస్ మీద, అంటే కొన్ని పదాలు ఇంగ్లీష్లో వాడితే మళ్ళీ యూట్యూబ్తో ప్రాబ్లం, దాని మీద మనోళ్ళు వాడిని అరెస్ట్ చేశారు. అప్పుడు 1999లో ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఒకటి హైజాక్ అయింది, మీకు గుర్తుందో లేదు. హైజాక్ అయినప్పుడు వాళ్ళు డిమాండ్ చేసింది ఏంటంటే ఈ అజర్ని రిలీజ్ చేయమని. అప్పుడు మనోళ్ళు ఇంక ఏం చేయాలో తెలియక అజర్ని అప్పుడున్న ప్రభుత్వం డిసైడ్ చేసి అజర్ని రిలీజ్ చేశారు. ఆయన అప్పుడు కాందహార్కి పారిపోయాడు, ఆఫ్ఘనిస్తాన్. ఇది మొత్తం మీరు కొన్ని సినిమాల్లో కానీ ఎక్కడ ఈ స్టోరీ మొత్తం వింటారు, ఖడ్గన్ సినిమాకి చాలా దగ్గరగా ఉంటుంది ఇది. అయితే రిలీజ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత వాడు అప్పుడు ఏం చేశాడంటే 2001 ఇండియన్ పార్లమెంట్ మీద అటాక్స్ జరిగింది చూసారా, దాని వెనక సూత్రధారి. దాని తర్వాత ఈ ఒక మిలిటెంట్ గ్రూప్ని స్థాపించాడు అనమాట, ఒక ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. 2016 పఠాన్కోట్ అటాక్ కూడా సూత్రధారి, 2019 పుల్వామా అటాక్ కూడా సూత్రధారి. ఆయన జైష్ ఈ మొహమ్మద్ అనే ఒక ఈ ఉగ్రవాద సంస్థను స్థాపించి ఆయన చేసిన అటాక్స్ ఇవన్నీ. ఇలాంటోడు అసలు బతకడానికి అర్హత లేనోడు, ఇలాంటి పెంచి పోషించింది పాకిస్తాన్. ఈడు తెచ్చిపోవాలి అని నేను అనుకున్నా, బట్ ఈడు మిస్ అయ్యాడు. కాకపోతే ఈ లష్కర్ తోయిబా చీఫ్ ఎవరైతే ఉన్నారో హఫీజ్, ఆయన చనిపోయాడు అని చెప్పి మాత్రం న్యూస్ వస్తుంది. 100% కన్ఫర్మేషన్ కాదు, అగైన్ 90% కన్ఫర్మేషన్. ఇది ఆయన తప్పించుకున్నాడు 90% ఎంత అనిపించిందో, ఈయన చచ్చిపోయాడు 90% అని చెప్పి. ఇలాంటివి వీళ్ళు ఖచ్చితంగా హైడ్ చేస్తారు. బట్ ఇక్కడ ప్రాబ్లం, చచ్చిపోతే పర్లా, వెల్ అండ్ గుడ్. ఈ మసూద్ లాంటోడు ఎంత డేంజరస్ పర్సన్ ఇప్పుడు మీకు చెప్పాను. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చనిపోయారు, లేదంటే తన అనుచరులు చనిపోయారు. ఇన్ని అటాక్స్ చేసినాడు ఖచ్చితంగా ఇప్పుడు తీవ్రమైన దుఃఖంతో, బాధతో, కోపంతో ఉంటాడు. చాలా గట్టిగా ప్లాన్ చేస్తాడు ఇండియా మీద. మన ఇంటెలిజెన్స్ కానీ లేదంటే మన ఆర్మీ కానీ చాలా తీవ్రంగా శ్రమించి వాడిని అట్లా మట్టి పెట్టాలి. వాడికి ఇంతకుముందు మార్చిలో కూడా వాడి మీద అటాక్ చేశారు, మళ్ళీ తప్పించుకున్నాడు. సో ఏదో ఒకటి చేసి వాడిని చంపాలా. అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళు యుద్ధం చేయరబ్బా. ప్రాబ్లం ఏంటంటే మన మీద తీవ్రవాదమే చేస్తారు. ఎక్కడ చోట ఏదో ఒక ప్రదేశాన్ని టార్గెట్ చేసి అక్కడ బాంబింగ్ చేస్తారు, అదే ప్రాబ్లం. సో ఇండియన్ గవర్నమెంట్, అది నాలంటోడికి ఇన్ని విషయాలు అర్థమైనాయి అంటే ఎక్కడ కూర్చొని మైక్ ఎట్టుకుని ఒక కెమెరా పెట్టుకుని ఉన్నాండి. ఖచ్చితంగా మన రా కానీ మన ఇంటెలిజెన్స్ కానీ ఖచ్చితంగా దీన్ని అబ్జర్వ్ చేస్తాయి, వీడిని మట్టి పెడతారు. త్వరలో ఈ వార్త మనం వింటాం. ఎంత లేట్గా వింటే అంత డేంజర్, ఎంత త్వరగా వీడి చావు వార్త అంటే మనకు అంత మంచిది. నెక్స్ట్, ఇదంతా జరిగిన తర్వాత పాకిస్తాన్ ప్రధాని ఓ ట్వీట్ చేశాడు, ఇది ఒక పిరికిపంద చర్య, దేశం మీద దాడి అని. ఉగ్రవాదులు వాళ్ళ ప్రజలు కదా, ఆయన అలాగే ఫీల్ అవుతాడు. అది ఉగ్రవాదులు వాళ్ళు సపరేట్గా చూడరు మనలాగా, వాళ్ళకి డే టు డే లైఫ్ భాగమే. మనం ఏమో అంటే ఏం చేస్తుందంటే కోడింగ్ చేస్తున్నా అన్నట్టు, ఏం చేస్తుందంటే ఈరోజు ఉగ్రవాదం మీద ట్రైనింగ్ చాప్టర్ 2 2వ లైన్ 3వ లైన్ గన్ని పేల్చడం ఎన్ని నేర్చుకున్నాను చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అంత జనరలైజ్డ్గా ఉండొచ్చు అక్కడ సిచ్యువేషన్. సామాన్య ప్రజలు ఉంటారు, మనలాంటి ఖచ్చితంగా ఉంటారు, అబ్బా ఎక్కడైనా ఉంటారు. కానీ రూట్స్ లెవెల్లో వీళ్ళకున్న ప్రాబ్లం అంటే వాళ్ళ ప్రాబ్లంలో ట్రీట్ చేయట్లేదు దాన్ని పక్కన పెట్టి, ఇది వాళ్ళ దేశ ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం. వాళ్ళ ప్రభుత్వాల మీద కానీ వాళ్ళ ఆర్మీ మీద వాళ్ళ ఒత్తిడి తీసుకురావాలి. ఎందుకు ఇదే నేను అసలు పాకిస్తాన్ వచ్చిందే ఇండియా నుంచి కదా, మళ్ళీ అందులో మాకు అది కావాలి ఇది కావాలి ఎందుకు వచ్చింది ముందు చూసుకోవాలి కదా. అసలుకే ఆకలి జావులు, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, అది వదిలేసి మనలాంటి దేశంతో యుద్ధం. ఆ ప్రజలు వాళ్ళ మీద తిరగబడాలి. వాళ్ళకి పొలిటీషియన్స్ అందరూ కరెక్టే. ఎవడు చూడండి ఆడిది అయిపోగానే, ఆ టర్మ్ అయిపోగానే వాడు కరెక్ట్గానే బయటకు వస్తాడు, లేదు దేశం మీద పారిపోతారు. సో వీళ్ళు ఏం చేశారంటే, మనం సమాధానం చెప్పి తీరుతాం, మా ఆర్మీ ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుద్ది అంటే దొడ్డిదారే ఇవన్నీ. మన దేశం బోర్డర్లో నివసించే మన ప్రజల మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అందులో 3 సామాన్య ప్రజలు, పాకిస్తాన్ ఆర్మీ జరుపుతున్న కాల్పులకి 3 సామాన్య ప్రజలు చనిపోయారు, కొంతమంది గాయపడ్డారు, 10 మంది మన సోల్జర్స్ కూడా చనిపోయినట్టు చెప్తున్నారు. సో అది వాళ్ళు చేసిన ప్రతీకార చర్య. అంతకుమించి ఏం చేస్తారు? మన మాజీ ఆర్మీ చీఫ్ ఆయన ఏమంటాడంటే పిక్చర్ అభి బాకీ హే అని, అంటే ఇంకా ఉంది, అయిపోలా. సో ఇంకా వాళ్ళ నుంచి రెస్పాన్స్ కాదు, మన నుంచి ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా చాలా జరుగుతాయి, వెయిట్ చేయండి అంటున్నారు. ఇది ఎక్కడది ఎంత దూరం వెళ్ళిద్దో తెలియదు కానీ, బట్ వన్ సొల్యూషన్
కొంచెం డ్యామేజ్ జరిగినా ఏం జరిగినా సో అది ఒక సొల్యూషన్ ఇస్తే రెస్ట్ ఆఫ్ ద ఇయర్స్ పీస్ఫుల్గా ఉండాలి ప్రజలు. ఇది మనం చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ అది అనుభవిస్తే వేరేలా ఉంటుంది ఆ బాధ. ఇప్పుడు ఇంకొక మ్యాటర్ ఏంటంటే, మనకు జరిగిన డ్యామేజ్ ఏంటి ఇందులో అంటే, పాకిస్తాన్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే, పాకిస్తాన్ క్లెయిమ్స్ ప్రకారం చదివిస్తాను. పాకిస్తాన్ అసర్ట్స్ దట్ ఇట్ ఫోర్సెస్ షాట్ డౌన్ 5 ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మన ఎయిర్ క్రాఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఒక 5 ఎయిర్ క్రాఫ్ట్ని, అందులో రాఫెల్ జెట్స్ ఉన్నాయి, సుకోయి ఉన్నాయి, నెక్స్ట్ MiG-29 కూడా ఉంది. సో వీటిని డౌన్ చేసాం, మీ షాట్ డౌన్ చేసాం అంటే అవి మన మీద వాళ్ళ మీదకి ఎయిర్ క్రాఫ్ట్స్తో దాడి చేయడానికి వచ్చినప్పుడు చేశాము అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. బట్ దీని మీద ప్రాపర్ ప్రూఫ్స్ లేవు. వీళ్ళు ఏవో వీడియోలు పెడుతున్నారు కానీ అవన్నీ పాతవి. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఈ మధ్య కొన్ని వీడియోలు పెట్టినప్పుడు ఆ ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అది క్లియర్గా చెప్పేసింది ఇవన్నీ ఫేక్ వీడియోలు అని. అదేదో వీడియో గేమ్ వీడియోలు కాపీ చేసి పెట్టారని చెప్పి వాళ్ళు పరువు తీసేసుకున్నారు సోషల్ మీడియాలో. అయితే ఇండిపెండెంట్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అగైన్ ఇది 100% ఎవరు కన్ఫర్మేషన్ లేదు. అంటిల్ అన్లెస్ మనోళ్ళు కన్ఫర్మేషన్ చేసి చెప్తే కానీ ఇది చెప్పలేము. ఇప్పుడు రాత్రి పాకిస్తాన్ కన్ఫర్మ్ చేసింది, మా మీద దాడులు జరిగినాయి, మా 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 స్థావరాల మీద, మా ఇళ్ల మీద అని వాళ్ళు ఏదైతే అనుకున్నారో చెప్పారు, అది కన్ఫర్మ్. సో ఇండిపెండెంట్ కన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో, అగైన్ 99% ఇవి 100% షూర్ కాదు. బట్ ఇండిపెండెంట్ కన్ఫర్మేషన్స్ అంటే ఏవైతే న్యూట్రల్గా ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళు చెప్పిన ఏంటంటే, ఇండిపెండెంట్ సోర్సెస్ హ్యావ్ కన్ఫర్మ్డ్ 3 ఇండియన్ ఫైటర్ జెట్స్ క్రాష్డ్ ఇన్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ రీజన్. సో మన రీజియన్లోనే ఒక 3 ఫైటర్ జెట్స్ క్రాష్ అయినాయి. బట్ రీజన్స్ ఆర్ అన్నోన్ అగైన్. అది దాడి చేసే క్రమంలో క్రాష్ అయినాయా, లేదంటే టెక్నికల్ ఫెయిల్యూర్స్ అయినాయా, ఏమైందన్నది తెలియదు, రీజన్స్ అన్నది తెలియదు. సో అగైన్ ఇట్స్ నాట్ 100% కన్ఫర్మ్. సో ఇండియా పొజిషన్ ఏంటంటే దీని మీద, ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ అఫీషియల్లీ కన్ఫర్మ్డ్ అబౌట్ ఎనీథింగ్. సో వీటి మీద ఇప్పుడు మన జరిగిన ఒక ఏదైతే ప్రెస్ మీట్ లాంటిది ఒకటి డెమాన్స్ట్రేట్ చేసి చెప్పారో, ఎలాంటి స్థావరాలు ఉన్నాయి, మేము ఎలా దాడి చేశాము అని చెప్పి మనలో ప్రెస్ మీట్ పెట్టారు మన ఆర్మీ వాళ్ళు. చూడండి, సో మన వింగ్ కమాండర్స్ వాళ్ళు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఎన్ని స్థావరాలు ఉన్నాయి ఏంటి అని, ఎవరైనా చూడకపోతే. సో దాంట్లో కూడా ఎక్కడ కన్ఫర్మ్ చేయలే మనకు జరిగిన డ్యామేజ్ ఏంటి అని చెప్పి. సో దీని మీద వచ్చే ఫేక్ న్యూస్లు నమ్మకండి మీరు. జస్ట్ వెయిట్ అంటిల్ అన్లెస్ అవర్ ఆర్మీ కన్ఫర్మ్స్ ఇట్. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి, మనకైనా డ్యామేజ్ జరిగిందా లేదా అని. ఆబ్వియస్లీ ఏంటంటే, అవతల వాళ్ళు చెప్పుకోవడానికి, వాళ్ళ ప్రజల్ని సాటిస్ఫై చేయడానికి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు న్యూస్లు. వాళ్ళు రిలీజ్ చేసిన ఫుటేజ్లన్నీ ఓల్డ్ ఇవి, ఇప్పటివరకు నేను చూసిన వరకు అయితే మాత్రం. సో కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తా, ఏదైనా జరిగితే మాత్రం మీకు తెలిసిపోతుంది ఆబ్వియస్గా. సో ఇది జరిగింది ఆపరేషన్ సింధూర్. సో ఆపరేషన్ సింధూర్కి ఖచ్చితంగా పాకిస్తాన్ సైడ్ నుంచి కూడా ఒక రెటాలియేషన్ అన్నది ఉంటుంది. దానికి మళ్ళీ మనం తిరిగి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇది కొంచెం జరిగేలా ఉంది. బట్ చైనా కానీ లేదంటే యుఎస్ కానీ, చైనా ఆబ్వియస్లీ పాకిస్తాన్కి బ్యాక్ చేస్తుంది అనుకోండి, యుఎస్ కానీ సో సంయమనం పాటించండి అని చెప్తున్నారు, చర్చలతో సాల్వ్ చేసుకోవాలని చెప్తున్నారు. బట్ పాకిస్తాన్తో చర్చలు అంటే వాళ్ళు ముందు నుంచి చేయగలిపి వెనక నుంచి పొడిచేసే టైప్ కాబట్టి అవి ఎలా జరుగుతాయి ఏంటో. సో వాళ్ళ ఉగ్రవాదాలను వాళ్ళు కంట్రోల్ చేసుకునే వరకు చర్చలు అనేది అసలు అసాధ్యం. ఎందుకంటే వాళ్ళు చర్చలు అంటారు, మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, కాశ్మీర్ మాదే. లేదంటే మొన్న కూడా ఒక ఆవిడ వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడతా అయోధ్య గురించి, అక్కడ బాబ్రీ మసీద్ కడతారు, అక్కడ మళ్ళీ సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఆ వర్డ్ నాకు తెలియదు కానీ, అంటే అక్కడి నుంచి ప్రార్థన చేస్తారు, మన ఆర్మీ చీఫ్ ఆ ప్రార్థనకు పిలిపిస్తారు అని చెప్పి ఆవిడ అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ దేశ ప్రజలను రెచ్చగొట్టడానికో మరి వాళ్ళని కన్విన్స్ చేయడానికో కానీ. సో అలాంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళకి దాడి చేసే మనం భయం చెప్పగలం. బట్ సామాన్య ప్రజలు కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఆలోచనలు నాకు అర్థమవుతుంది. నా మెసేజ్ చేశారు, యుద్ధం కోరుకోవట్లే వాళ్ళు. సో వాళ్ళకి శాంతి అంటే ఎందుకు ఇలాంటివన్నీ అని. బట్ ఏంటంటే, ఒక దాడి మనకు జరిగితే ఒకలా ఉంటుంది, ఎదుటి వాళ్ళకి జరిగినప్పుడు మన ఆలోచనలు ఒకలా ఉంటాయి. సో ఇట్స్ లైక్ పర్సన్ టు పర్సన్ చాలా డిఫరెంట్. పైగా మన పెద్ద కంట్రీ, భావస్వేచ్ఛ ఉన్న కంట్రీ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్స్ ఉంటాయి. అల్టిమేట్గా దేశానికి ఏది మంచి జరగాలో అది మనం కోరుకుందాం. బట్ మన దేశం ఏదైతే చేస్తుందో, నా కంక్లూజన్ ఏంటంటే, మన గవర్నమెంట్ కానీ మన ఆర్మీ కానీ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో దానికి మనం సపోర్ట్ ఇద్దాం. అది ఏదైనా సరే, అది యుద్ధం అవ్వండి, శాంతి అవ్వండి, ఏదైనా సరే వాళ్ళకి మోరల్ సపోర్ట్ మనమే. మనం దానికి ఆపోజిట్గా ఏం చేయకూడదు. సో మన ప్రభుత్వానికి, మన దేశ ప్రభుత్వానికి, మన ఆర్మీకి మనందరం ఎప్పుడు నుంచోవాలి, వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నా. సో అప్పుడు మాత్రమే అదొక్కటే మనం చేయగలిగింది, ఇంకేం లేదు. సో అప్పుడు వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోవాలి, ఏం చేయాలన్నది కరెక్ట్గా వెళ్తారు. లోపల ఇంటర్నల్గా మనం ఎక్కడ ఏదైనా క్రియేట్ చేసాం అనుకోండి, పొలిటికల్ పార్టీస్ కానీ వేరే గ్రూపులు కానీ ఏదైనా సరే, మొత్తం ఒక అస్థిరత్వం ఏర్పడిద్ది, పక్కన వాళ్ళకి ఒక ఆయుధం ఇచ్చినట్టు ఉంటుంది అంతే. సో ఇది జరిగింది. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.